డీలిమిటేషన్ ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం రెండు కలిపితే కనుక 543 స్థానాలు ఉన్నాయి. 543 స్థానాలు ఉన్నాయి. దీనివల్ల ఇప్పుడు ఉన్నటువంటి నష్టం ఏమీ లేదు. ఎందుకు అని అంటే మనం గమనిస్తే కనుక ఒక్కసారి ఇది చూద్దాం. 543 ఉంటే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి 293 స్థానాలు అయినాయి. ఇది గవర్నమెంట్కు ఎన్డీఏతో సహా ఎన్డీఏ కూటమిలో బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జేడీయూ కావచ్చు, ఎస్హెచ్హెచ్ కావచ్చు, లేకపోతే ఎల్జేపీ కావచ్చు, ఇవన్నీ పార్టీలన్నీ కూడా కలిసి ఎన్డీఏ కూటమిగా ఏర్పడి 293 స్థానాలతోటి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏలుతా ఉన్నది. ఎన్డీఏ కూటమి కేంద్రంలో ఉన్నది. సో అపోజిషన్ చూసుకుంటే కనుక ఇండియా కూటమి 238 స్థానాలతో పరిమితం అయిపోయి ఇవాళ అపోజిషన్లో ఉన్నది. ఇది ఇప్పుడున్నటువంటి స్థానాలకు సంబంధించినటువంటి అంశం. ఒక్కసారి మనకు ఒకవేళ డీలిమిటేషన్ జరిగితే కనుక ప్రాబబ్లీ ఏం జరిగే అవకాశాలు ఉన్నాయో ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో ప్రాబబుల్ సీట్స్ ఇన్ లోక్సభ సీట్స్ ఆఫ్టర్ 2026 డీలిమిటేషన్ కనుక చూస్తే కనుక చూడండి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి ఎంతైతే 54 స్థానాలు అవుతాయి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి 54 స్థానాలు అవుతాయి. ఇప్పుడు ఎంత ఉన్నాయి? ఇక్కడ ఎంత ఉన్నాయి అని అంటే అక్కడ 25 ప్లస్ ఇక్కడ 17. ఇక్కడనేమో 17, అక్కడనేమో 25. మొత్తానికి ఇవి ఇప్పుడు ఉన్నటువంటి మొత్తానికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పెరిగేది 54 స్థానాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. 55 స్థానాలకు. ఉత్తరప్రదేశ్లో ఎంత ఉన్నది? ఉత్తరప్రదేశ్లో ఎంత ఉన్నది అని అంటే ఉత్తరప్రదేశ్లో ఎంత ఉందంటే మీకు చూపిస్తా ఒక్క నిమిషం. ఉత్తరప్రదేశ్లో 93 స్థానాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో కరెంట్ సీట్స్ 80 స్థానాలు ఉన్నాయి. పెరిగితే ఎంత పెరుగుతుండొచ్చట అంటే 143కు పెరుగుతుండొచ్చట. ఒక ఉత్తరప్రదేశ్లో 143 స్థానాలకు పెరుగుతుండొచ్చు. అండ్ మహారాష్ట్రలో 76 స్థానాలకు, రాజస్థాన్లో 50 స్థానాలకు, లడఖ్లో 1, అదే జమ్మూ కాశ్మీర్ 8, హిమాచల్లో 4, పంజాబ్లో 18, ఉత్తరాఖండ్లో 7, హర్యానాలో 18, బీహార్లో 79, అస్సాంలో 21, సిక్కింలో 1, అరుణాచల్లో 2, జార్ఖండ్లో 24, మధ్యప్రదేశ్లో 52, ఛత్తీస్గఢ్లో 19, ఒడిశాలో 28, బెంగాల్లో 60. ఇట్లా చెప్తూ పోతే ఆ రాష్ట్రాలలో దాదాపు ఇప్పుడున్నటువంటి 543 స్థానాలు కాస్త 846 స్థానాలు అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. దీనివల్ల ఏంటి అని అంటే మీరు చూడండి, ఎక్కువ ఫిగర్స్ ఏమో క్లియర్గా ఇక్కడ తక్కువ ఉత్తర భారతదేశంలో ఉన్నాయి. తక్కువ ఫిగర్స్ అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా చూస్తే దక్షిణ భారతదేశంలో ఉన్నాయి. ఇక్కడేమో 49, 54, 41, 20, 28 ఇట్లా 76 ఉన్నాయి. మీరు ఉత్తర భారతదేశంలో చూసుకుంటే 43, 52, 24, 60, 21, 2, 79, 143, 54, 50 ఇట్లా ఉత్తర భారతదేశంలో ఎక్కువ ఉన్నాయి. దీనివల్ల ఏం జరిగే అవకాశాలు ఉన్నాయి అని అంటే ఇక ఒక ఉత్తర భారతదేశాన్ని మేనేజ్ చేసుకుంటే ఏ పార్టీ అయినా సరే, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అక్కడ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ కాంగ్రెస్ పార్టీకి కొంచెం దక్షిణ భారతదేశంలో ఉత్తర భారతదేశం కంటే కూడా ఫెచ్చింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకనంటే మన కర్ణాటకలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో ఉంది అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. సో సెక్యులర్ భావాలు ఉన్నటువంటి ఇక్కడ తమిళనాడులో కూడా కాంగ్రెస్ పార్టీకి కొంచెం స్కోప్ ఉంది. బట్ అక్కడ సెక్యులర్ భావాలు ఉన్నాయి. సో దానికి సంబంధించి వాళ్ళ పార్టీని నడుపుతూ ఉన్నారు. కానీ వీళ్ళకి కూడా ఫిక్సింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ ఉత్తర భారతదేశం అంతా కూడా ఈ మత ప్రాతిపదికన లేకపోతే హిందుత్వంతో లేకపోతే మొత్తానికి అట్రాక్ట్ అయి ఉన్నారు. అండ్ అక్కడ దక్షిణ భారతదేశంలో ఉన్నంత అక్షరాస్యత ఉత్తర భారతదేశంలో లేదు. సో దీని కారణంగా ఏం జరిగే అవకాశాలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఇంకా చరిత్రలో ఎక్కడా కూడా మళ్ళా ఇతర పార్టీ అధికారంలోకి రాకుండా మొత్తం ఓవల్ అండ్ సోల్ బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి ఉత్తర భారతదేశంలో. ఎప్పుడు డీలిమిటేషన్ జరిగి ఈ స్థానాలు కనుక పెరిగితే కేవలం ఉత్తర భారతదేశం ప్రభావితం చేసుకుంటే చాలు. సో ఇదంతా విషయం ఏంది అని అంటే ఒకవేళ ఇదే జరిగితే
దక్షిణ భారతదేశానికి రావాల్సినటువంటి ఏ రూపాయి కూడా తెచ్చుకోలేని పరిస్థితి. ఎందుకు అంటే దక్షిణ భారతదేశంతో పని లేదు కదా. ఇక దక్షిణ భారతదేశ ప్రజలతోటి కావచ్చు, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఎంపీలతోటి కావచ్చు పని లేదు. మీరు సపోర్ట్ చేసినా చేయకపోయినా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఎంపీలు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఆ పార్టీ అధికారంలోకి వచ్చినాక దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎంపీలతోటి అసలు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీకి అవసరమే లేదు. సో ఇది జరుగుతుంది. దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలు హక్కులను కోల్పోతారు. దీనివల్ల దక్షిణాది రాష్ట్రాల ఎదుగుదల ఆగిపోతుంది, అభివృద్ధి ఆగిపోతుంది అని చెప్పేసి దక్షిణాది రాష్ట్రాలు వద్దంటున్నాయి. స్టాలిన్ కావచ్చు, స్టాలిన్తో పాటు రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఇతర ముఖ్యమంత్రులు కూడా వీళ్ళందరూ కూడా కూర్చొని చర్చించాల్సినటువంటి అంశము దాని గురించి ఇవాళ. ఇప్పుడు ఈడ 8 మంది ఎంపీలు ఉన్నారు బీజేపీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు, ఇంకొక ఆయన అసదుద్దీన్ ఉన్నాడు. సో వీళ్ళందరూ పోయి ఏం అడుగుతారు పార్లమెంట్లో? అధికారంలో ఉన్నప్పటికీ ఎంతో కొంత సపోర్ట్ చేసినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఏం అడుగుతూ ఉన్నారు? పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ చూడిపోయారు సార్. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కీ రోల్ పోషించి క్లియర్గా వాళ్ళకి సపోర్ట్ చేసింది. వాళ్ళకి సపోర్ట్ చేసినందుకు ఇలా వాళ్ళని ఎత్తులో పెట్టుకొని వాళ్ళకి ఏం కావాలో చేసే ప్రయత్నాలు చేస్తారు. టీడీపీ 16 స్థానాలు, 16 మంది అంటే ఈడ 2 కలిపితే, ఈడ కాంగ్రెస్ బీజేపీ కలిపితే ఎన్ని స్థానాలు? ఆంధ్రప్రదేశ్లో 16 స్థానాలు ఇలా బీజేపీకి సపోర్ట్గా ఉండి కీ రోల్గా ఉన్నాయి ఇలా.